హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. గబ్బతా అంటే రాళ్ళు పరచిన స్థలం, ఒక స్టేజ్ అన్నమాట. ఇంకో విధంగా చెప్పాలంటే అక్కడ అందరి ముందు ఆయన నిలబెట్టి బహిరంగముగా ఆయన అవమానపరిచాడు. ఆయన గెత్సెమని తోటలో ఒంటరిగా వేదన పడ్డాడు. ఇప్పుడు బహిరంగంగా సైనికులు కొట్టినప్పుడు వాళ్ళు లోపల కొట్టారు, కానీ ఇప్పుడు అందరి ముందు నిలబెట్టి ఆయన్ని దోషిగా తీరుస్తున్నప్పుడు తట్టుకోగలమండి? అందరి ముందు ఒక మాట అంటే తట్టుకోగలమా? మన చర్చిలో కొంతమంది బ్రదర్స్ అనేవారు, అన్నా నువ్వు తిడితే తిట్టన్నా, కొట్టన్నా, నేను వద్దాను లేదన్నా, గదిలో తీసుకెళ్ళి కొట్టన్నా, అందరిలో చెప్పకన్నా, పరువు పోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది పరువు అని అడుగుతాను నేనైతే. నా ప్రభు బహిరంగంగా సిలువ వేయబడ్డాడండి. మన పాపాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. రహస్యంగా పాపాలు ఒప్పుకుంటామంటారు. నా తప్పులు ఎవరికి చెప్పొద్దు. సౌలు అలాగే అంటున్నాడు, నేను తప్పు చేశాను, పాపం చేశాను, కానీ అందరి ముందు పెద్దల ముందు నన్ను ఘనపరచు అంటున్నాడు. ఎదట కుదరద్ది. తప్పు చేసిన వాళ్ళకి సన్మానాలు వస్తాయి. దావీదైతే నేను పాపము చేస్తున్నానని ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మన ముందు కూడా ఒప్పుకుంటున్నాడు 51వ కీర్తనలో. నేను పాత్రుడిని కాదు అంటున్నాడు. తప్పైన కుమారుడు వచ్చి నేను తప్పు చేశాను, అయితే నీ కొడుకునే కదా చేస్తా అన్నాడా? అలాగట్లేదు. నీ కుమారుని అనిపించుకోవడం నేను యోగ్యుడే కాదు, కూలడుగా పెట్టుకో అయ్యా. నువ్వు అలా అడుగుతావు, కానీ నిన్ను కూలడుగా పిలుచుకుంటాడు దేవుడు. నేను అర్హుడిని కాదంటావు, కానీ ప్రభు నిన్ను కౌగులించుకొని నేను అర్హుడిగా చేస్తాడు. తగ్గించుకోవటం మన పని, హెచ్చించడం ఆయన పని. బహిరంగంగా నా యేసయ్య శ్రమ పొందాడు. అందుకే మనుషులు ఎదుట మన పాపాలు ఒప్పుకోవాలి. మనుషులకు సంఘముకు వ్యతిరేకంగా పాపం చేస్తే సంఘంలో ఒప్పుకోవాలి. మీకు తెలియదేమో ఈ చట్టం. సంఘానికి సంబంధించిన విషయాలు ఎవరైనా తప్పు చేస్తే అందరి ముందు ఒప్పుకోవాలి. నా జీవితంలో నేర్చుకున్నాను, నేను ఒప్పుకున్నాను. కొన్నిసార్లు దైవజనుడు గద్దించినప్పుడు అందరి ముందు ఒప్పుకున్నాను. ఏమనుకుంటే ఎవరైనా అనుకుంటే నాకేంటి? దేవుని ముందు నేను నిర్దోషిగా నిలబడాలి. యేసు ప్రభు మనల్ని కింద నుంచి సరి చేసుకొని రావడానికి, లోపటి నుంచి సరి చేసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాడు. నీలో ఉన్న నవనాడుల్లో ఉన్న పాపము కొరకు ఆయన సిలువలో యాగం చేశాడు. ఆయన సమర్పించుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనకు విడుదల ఉందండి. గొల్గోతాలో ఆయన్ని బహిరంగంగా చేసిన తర్వాత ఏం చేశాడో చూడటం ముగించుకుందాం. 17వ వచనం. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమునకు చెల్లెను. ఆ హెబ్రీ భాషలో దానికి గొల్గోతో అని పేరు. ఎక్కడికి వెళ్ళాడండి సిలువ మోసుకొని? ఆయన ఎవరు మోయలేదు ఆయన సిలువని, ఆయనే మోసుకున్నాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా 150 కేజీల సిలువ, 5,403 ఎంత చెప్పాను? 5,400 చిల్లర గాయాలైనవి అంట ఆయన శరీరంలో. మనం 5 గాయాలు అంటాం. లోతైన గాయాలే, బాగా లోతుగా దిగిన గాయాలు 150 గాయాలు అంట. చిన్న చిన్న మొత్తం శరీరం అంతా ఆయన కొట్టినప్పుడు అన్ని శరీరం అంతా రక్తపు గడ్డలుగా మారిపోయింది. కొరడాతో కొట్టారు. 5,000 గాయాలు. ప్రతి ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలగటానికి, ఆయన గాయాలలో నుంచి వచ్చిన రక్తధారలు ఈ రోజున మన ప్రతి గాయాన్ని మాన్పగలుగుటంగా ఉండటకు నీకు నాకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. రాళ్ళు పరిచిన స్థలంలో అవమానించారు ఆయన్ని. ఆ గొడత కప్పాలమంటే పుర్రలాగా ఉంది. ఆ కొండ 2 కళ్ళులాగా ఉంటాయి. ఇలా పెద్ద ఎత్తైన కొండ ఏం కాదు, గుండ్రంగా ఉంటుంది పుర్రలాగా. ఆ కొండ మీద తీసుకొచ్చే ఎత్తైన స్థలంలో అది మామూలుగా అందరినీ సిలువ వేసే స్థలం, కానీ కపాలం కొంచెం ఎత్తుకుంది అది. దాని మీద అందరి ముందు ఆయన్ని సిలువ వేశారు. ఇదంతా జరిగింది ఎందుకు? పాపమో శాపమో దేవుని కోపాన్ని, నా మీద ఉన్న నా పాపాన్ని, నాకున్న శాపాన్ని, నా మీద దేవుని ఉన్న కోపాన్ని నా యేసయ్య సిలువలో భరించాడు. చెప్పండి చూద్దాం. నా పాపాన్ని, నా మీద ఉన్న శాపాన్ని, నా మీద రగులుకున్న దేవుని కోపాన్ని
నా ప్రభువు కలువరి సెలవులో భరించి నన్ను క్షమించి నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయనకి ఎంతగా రుణపడున్నో మోకరించండి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. మా పాపాన్ని, మా శాపాన్ని, దేవుని ఉగ్రతను భరించి తండ్రి చేత చెయ్యి విడిచిపెట్టబడి ఒంటరిగా నా కోసం పోరాడిన యేసయ్య, చెమట రక్త బిందువుల వలె కారునట్లుగా నా కోసం ప్రార్థించిన నా యేసయ్య, నా కోసమే, మా కోసమే, మేము పుట్టక ముందే మమ్మల్ని ప్రేమించి మా కొరకు యాగమైన యేసయ్య, నీ శిలువ శక్తిని గుర్తించుటకు నీ రక్తములో కడగబడిన వారిగా, శుద్ధీకరించబడిన వారిగా, నీవిచ్చిన పాపక్షమాపణ పొందుకున్న వారిగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు ఈ లోకంలో మాకు సహాయం చేయ్యా. ఏ ఒక్కడు రక్షించడం నాకు ఇష్టం లేదన్నావే. మనుషులందరి కొరకు ఒకేసారి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వారందరి కొరకు నీవు యాగమై నీ స్వరక్తమిచ్చి మమ్మల్ని విమోచించావే. సాతానుకు అమ్ముడిపోయిన, బానిసలమైపోయిన మమ్మల్ని రక్తమిచ్చి కొని రాజులైన యాజక సమూహంలో చేర్చుకున్నావే. ఇది ఎంత గొప్ప భాగ్యమయ్యా. నీ కొరకు శ్రమనందటం, నీ కొరకు కష్టపడటం, నీ కొరకు ఆయన సమస్తమును త్యజించి నిన్ను వెంబడించటం మాకు నేర్పించు నాయన. ఇంకా అపవాది వాడి ఇష్టం వచ్చినట్టు చిందులు దొక్కుతుండగా ఓడిపోయిన శత్రువుడు చూసి భయపడిపోయేవారిగా, వెంబడించేవారిగా ఉన్న జనసమూహాలకు సాతాను తల చితక కొట్టబడిందని, యేసుక్రీస్తు రక్షకుడిగా ఉన్నాడన్న శుభ సందేశమును అందించుటకు మాకు సహాయం చేయండి. క్రీస్తు ప్రేమతో నింపబడిన వారిగా మేము నీ చిత్తమునకు అప్పగించుకున్న వారిగా నీ చేత హెచ్చించబడుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. కల్వరి ప్రతిధ్వని